అలాగే ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన వీచేశారు. అది చినికి గాలివాన్ అయిపోయి బంగ్లాదేశ్ భగ్గుమంటూ ఉంది. మొన్న దీపు అనే అతన్ని చంపింది కాక నిన్న కూడా ఒక అతన్ని చంపారు. అది కాకుండా అటువైపు నుంచి అంటే అప్పుడు షేక్ హసీనా మీద ఆందోళన వచ్చినప్పుడు ఈ ఆందోళనను ఒక విధంగా మతపరమైన దారి మళ్లించినటువంటి జైన్ అని అతని పేరు ఏదో ఉంది, అతన్ని కూడా చంపేశారు. అంటే ఇరుపక్షాలు అక్కడొకరు ఇక్కడొకరు చనిపోయారు. ఉద్రిక్తత విపరీతంగా పెరిగిపోయింది. సో అక్కడ రెండు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీస్ పత్రికల ఆఫీసుల మీద దాడి చేసి వాటిని తగలబెట్టారు పోలీసులు. ఇదంతా ఇప్పుడు అంతర్జాతీయ సమాజం భావిస్తుంది మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, బంగ్లాదేశ్ కట్టు తప్పిపోయింది, హద్దుమారి ఒక అరాచకము ఒక హింసాకాండ అక్కడ ప్రబలిపోయాయి. ఇప్పుడు సైన్యము దాని జోక్యం ఒక పాత్ర అయితే ఈ అరాచక శక్తులు ఎటువైపు మరలుతాయి అని. హసీనా ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులు ఏకపక్ష పోకడలు వాటిని అరికట్టే బదులు ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ లోపల దేశాన్ని గుప్పిట్లోకి తీసుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ శక్తులు హిందూ ముస్లిం లాగా దీన్ని తీసుకొస్తున్నాయి సమస్య. ఇది హిందూ ముస్లిం సమస్య ఎట్లా ఉంది, బంగ్లాదేశ్ అనేది భాష ప్రాతిపదిక మీద ఏర్పడింది, మతం ప్రాతిపదిక మీద దేశాలు ఉండవు అని చెప్పడానికి బంగ్లాదేశ్ ఒక ఉదాహరణ. పాకిస్తాన్లో భాగంగా ఏర్పడితే భాషపరంగా వాళ్ళు విడిపోయారు. కాబట్టి ఇక్కడ బంగ్లాదేశ్ పరిస్థితి భారతదేశానికి ప్రత్యేకించి ఆందోళనకరంగా ఉంది. షేక్ హసీనా మన దగ్గర అంతకుముందు ఆశ్రయం పొందారు, ఆమె రావాలంటే ఆమె ఏఎన్ఐతో మాట్లాడారు. ఎందుకు నేను చచ్చిపోవడానికి వెళ్ళాలా అంది ఆమె. నేను వెళ్తే నన్ను ఎప్పుడెప్పుడు చంపుదామని అన్ని పథకాలు కుట్రలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళను అని. ఇంకా మూడో డైమెన్షన్ వర్మ మీరు అన్నట్టుగా ఈరోజు ఢిల్లీలో హై కమిషనర్ కార్యాలయం దగ్గర పెద్ద ప్రదర్శన నిరసన చేశారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దీన్ని ఒక అంతర్జాతీయ సమస్యలాగా భారత బంగ్లాదేశ్ రెండు దేశాల మధ్య సమస్యలాగా కాకుండా హిందువులను చంపకండి అని వాళ్ళు అక్కడ స్లోగన్స్ అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు కూడా. మాట్లాడుతూ ఇంకా పాఠం చెప్పాల్సిందే మరో ఆపరేషన్ సింధూర్, సెకండ్ ఆపరేషన్ సింధూర్ చెయ్యాలి బంగ్లాదేశ్ మీద. పాకిస్తాన్కు పాఠం చెప్పినట్టే మనం బంగ్లాదేశ్ కూడా పాఠం చెప్పాలి, మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2 అని వాళ్ళు అక్కడ నినాదాలు ఇస్తున్న పరిస్థితి. నిన్ననే బంగ్లాదేశ్ అధికారులు భారతదేశానికి ఫిర్యాదు చేస్తే లేదు మేము శాంతి భద్రతలు మీ వాళ్ళ రక్షణ మేము చూస్తామని చెప్పారు. కానీ ఈ శక్తులు ఇలా పెరిగిపోతున్న కొద్దీ కొంచెం ఉద్రిక్తత వస్తుందని భారత ప్రభుత్వం కూడా జాగ్రత్త పడుతోంది. మనం కోరుకోవాల్సింది ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, ఇది మతపరమైన మలుపు తీసుకోకూడదు. రాజకీయాల కోసం రాజకీయ ఆధిపత్యం కోసం బంగ్లాదేశ్లో జరుగుతున్న పోటీని మతపరంగా తిప్పి భారతదేశంలో అది మళ్ళీ ఉద్రిక్తతకు దారి తీయకూడదు. ఎందుకంటే రెండు మతాల వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఎక్కువ తక్కువలో. ఇంకోటి బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దీన్ని సెంటిమెంటల్గా రగిలించే ఒక పెద్ద ప్రయత్నం మిగతా చోట్ల లేదు. కానీ బెంగాల్లో కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు, బీజేపీ 3 పార్టీలు కూడా చాలా తీవ్రమైన ఆందోళన చేస్తున్నాయి. సో బెంగాల్ ఎన్నికల్లో బంగ్లా కార్డు ఉపయోగిస్తారు అనే ఒక బలమైన సందేహం కూడా ఉంది. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి. వెంటనే అంతర్జాతీయ సమాజం కూడా దీంట్లో జోక్యం చేసుకొని ప్రశాంతత పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ సమాజం ఓ డబుల్ గేమ్ ఆడుతుంది. పాక్ సైనికాధికారి మునీర్, ఆ మునీర్ అనేవాడికి సౌదీ అరేబియా బ్రహ్మాండమైన అత్యున్నత పురస్కారం ఇచ్చి పంపించింది నిన్న. సైనికాధికారికి అత్యున్నత పురస్కారం ఇవ్వటం ఏంటి? సౌదీ అరేబియా ఇదివరకే పాకిస్తాన్తో ఒక సైనిక ఒప్పందం చేసుకుంది, మీ మీద ఎవరు దాడి చేసినా మేము మీ రక్షణకు వస్తాం, ఇద్దరం కలిసి వెళ్ళాలి అని ఆ ఒప్పందం. నిజానికి అలాంటి సైనిక ఒప్పందాలు చేసుకోవడమే ఒక ఉద్రిక్తత పెంచే కార్యక్రమం. సైనిక ఒప్పందమే చేసుకోవడమే కాకుండా సైనికాధిపతిని పిలిచి సౌదీ అరేబియాకి అత్యున్నత పురస్కారం ఇస్తే వెంటనే పాకిస్తాన్ సైన్యం దీని మీద ఒక ప్రకటన చేస్తుంది. పాకిస్తాన్ సైన్యం ప్రకటన చేయడం ఏంటి? పార్టీలు చేయాలి, ప్రభుత్వాలు చేయాలి. సైన్యం ఏం ప్రకటన చేస్తుందంటే పాకిస్తాన్ సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలకు, దేశభక్తికి, పోరాట పటిమకు ఇది నిదర్శనంగా మేము భావిస్తున్నాము, మునీర్కు ఈ అవార్డు ఇవ్వటం అని వాళ్ళు చెప్తున్నారు. అంటే సంథింగ్ మన ఇరుగు పొరుగు దేశాల్లో రకరకాల కుట్రదారి శక్తులు, రకరకాలైనటువంటి ఎత్తులు పై ఎత్తులు సాగుతున్నాయి. వీటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ పరిస్థితిని కూడా పాకిస్తాన్ సైనిక కూటమి అవకాశంగా తీసుకునే ఒక పరిస్థితి ఉంది. ఈ మధ్య
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసి ఆయన దాదాపు ఉరి తీశారేమో అన్నంత ఉద్రిక్తత వచ్చింది కదా. ఏ క్షణంలో అయినా మునీర్ పాకిస్తాన్ పగ్గాలు తీసుకుంటాడు అనే ప్రపంచంలో ఒక భయాందోళనలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో బంగ్లాదేశ్లో ప్రజల తీర్పు వచ్చే విధంగా సక్రమంగా ఎన్నికలు జరిగి మళ్ళీ ఒక ప్రభుత్వం ఏర్పడాలే కానీ మత ఛాందస శక్తులు, ఇస్లామిక్ శక్తులు అక్కడ కనుక పరిస్థితి అదుపులోకి తీసుకుంటే మొత్తం దిగజారిపోతాయి శాంతి భద్రతలు. అది భారతదేశం మీద ప్రత్యక్షంగా పడుతుంది. ఒకవైపు నుంచి కాదు, ఇటు పాకిస్తాన్ వైపు నుంచి, ఇటు బంగ్లాదేశ్ వైపు నుంచి కూడా మన మీద మనకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో మోదీ ప్రభుత్వము ముఖ్యంగా విదేశాంగ శాఖ తగు జాగ్రత్తలు తీసుకుంటాయని చెప్పి మనం ఆశించాలి. థ్యాంక్ యూ సో మచ్ రవి. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్. 9 News.